అర్థమైందప్ప. అట్లా అనుకో, అట్లా బా లాస్ట్ బా కొంచెం బా. జై గురు. అట్లా జై గురుదేవ స్వామి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ఠ సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. గురు సృష్టికి మూలము లేదండి, స్పష్టముగా నరది నిజమండి. శిష్టల మూలము మనమండి, వ్యక్తి సమిష్టిని తెలియండి. శిష్టల మూలము మనమండి, వ్యక్తి సమిష్టిని తెలియండి. నిష్టము గురు పదమెరుగండి, ఇష్టము సంపూర్తవునండి. నిష్టము గురు పదమెరుగండి, ఇష్టము సంపూర్తవునండి. సృష్టికి మూలము లేదండి, స్పష్టముగా నరది నిజమండి. దుష్ట పనులు మనకేలండి, ద్రష్టను వేగము కనుగొండి. దుష్ట పనులు మనకేలండి, ద్రష్టను వేగమే కనుగొండి. సృష్టికి వెలి నుండండి, స్వట్టను గురువుల గొలచండి. సృష్టికి వెలి నుండండి, స్వట్టను గురువుల గొలచండి. సృష్టికి మూలము లేదండి, స్పష్టముగా నరది నిజమండి. అష్టమదములానమచండి, భ్రష్టుల గుచ్చు నిలచెడకండి. అష్టమదములానమచండి, భ్రష్టుల గుచ్చు నిలచెడకండి. ఎష్ట భోగములగానండి, దృష్టికి అద్దము నీరండి. ఎష్ట భోగములగానండి, దృష్టికి అద్దము నీరండి. సృష్టికి మూలము లేదండి, స్పష్టముగా నరది నిజమండి. అష్టతనువులను గానండి, శిష్టుల రక్షణ ప్రభువండి. అష్టతనువులను గానండి, శిష్టుల రక్షణ ప్రభువండి. ఇష్టమైతే నిధి తెలియండి, నిష్ఠూరము మనకేలండి. ఇష్టమైతే నిధి తెలియండి, నిష్ఠూరము మనకేలండి.
సృష్టికి మూలము లేదండి, స్పష్టముగా నరది నిజమండి. అష్టదళములను హంసండి, నుట్టికి పైనను జ్యోతండి. అష్టదళములను హంసండి, నుట్టికి పైనను జ్యోతండి. గృష్టికి ప్రణవము పలుకండి, గోష్ఠి ఉభయలున నిలదండి. గుట్టికి ప్రణవము పలుకండి, గోష్ఠి ఉభయలున నిలదండి. సృష్టికి మూలము లేదండి, స్పష్టముగా నరది నిజమండి. కష్టము మనకును లేదండి, ఎష్ట ప్రకృతులను లయమండి. కష్టము మనకును లేదండి, ఎష్ట ప్రకృతులను లయమండి. నష్టమును కల ఎరుకండి, శ్రేష్టము గురు కృప నిజమండి. నష్టమును కల ఎరుకండి, శ్రేష్టము గురు కృప నిజమండి. సృష్టికి మూలము లేదండి, స్పష్టముగా నరది నిజమండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. తర్వాత నిర్భయానంద స్వామి బోధామృతంలో 13వ పేజీ నిన్న శిష్యుడు ప్రశ్నించడం జరిగింది. గురుగారు ఇప్పుడు చెప్పింది అంతా దాని గురించే, ఆత్మ కర్త భోక్త కాదు అని ఇప్పుడు చెప్పింది. ఆత్మకర్త కాదు భోక్త కాదు అని ఇప్పుడు చెప్పింది. మొత్తం ఇప్పుడు పైనుంచి అంతా వివరంగా చెప్పాను కదా. ఇప్పుడు పైనుంచి అంతా వివరంగా చెప్పాను కదా. కర్తృత్వ భోక్తృత్వాలు, పంచభూతముల విషయము, పంచకోశముల విషయము, తర్వాత ఇది అంతఃకరణ స్థితి, ఇదంతా కూడా తెలియపరిచాను. తెలియపరిచినావు అని ఊకొడుతున్నాడు శిష్యుడు. దానికి విలక్షణమైన స్వరూపంగా ఉండమని చెప్పామా? ఇప్పుడు చెప్పినటువంటి విషయాలకన్నిటికీ విలక్షణంగా ఉండమని చెప్పామా? చెప్పావు. ఆ విధంగా జీవించినప్పుడు కర్తృత్వ భోక్తృత్వాలన్నీ లేకుండా పోయాయి కదా. నువ్వు ఆ విధంగా జీవిస్తా వస్తే నిరంతరాయంగా ఆ విధంగా నువ్వు జీవిస్తే నీకు ఇంకా కర్తృత్వ భోక్తృత్వాలన్నీ లేకుండా పోయాయి కదా. ఇప్పుడు ఏమైంది? చివరికి చెప్పాడుగా, ఆ చివరి వాక్యం చదువు. చివరికి చెప్పాడు కదా, ఆ చివరి వాక్యం చదువు. ఆత్మ కర్తయు భోక్తయు అభిమానియు కాదు. ఆత్మ కర్త కాదు, భోక్త కాదు, అభిమానము కాదు. మరి అది ఇప్పుడు చెప్పినదంతా సారాంశం. అది ఇప్పుడు చెప్పినటువంటి సారాంశం అంతా అదప్ప. ఇప్పుడు పైనుంచి చెప్పిన దానికి నీ చేత ఇప్పుడు వ్రాయించింది అది. పైనుంచి ఏం చెప్పామో నీ చేత వ్రాయించినటువంటిది కూడా అదే చూడు. అంతఃకరణమున నేను అనే వృత్తి ఉదయించే నేని అది కర్తగను, నాది అను అభిమానము కలిగనేని అభిమానిగను, అనుభవించువాడును అను తలంపు వడమినేని భోక్తగను అవుతున్నది కదా అని శిష్యుడు అడిగా.
ఎట్లా? అంతఃకరణమున నేను అనేటువంటిది జ్ఞాత అనేది ఉంది కదా, ఆ నేను అనే వృత్తి ఉదయిస్తే అప్పుడు నేని అది కర్తగను, అది నేనే అది కర్తగా అయితా ఉంది కదా. నాది అనేటువంటి అభిమానం కలిగితే, ఇది నాది అనేటువంటి అభిమానం కలిగితే అప్పుడు అభిమాని అవుతా ఉన్నాడు కదా. అది తర్వాత అనుభవించువాడును, దాన్ని తీసుకున్నటువంటి దాన్ని అనుభవిస్తే తను తలంపు పొడమినేని భోక్తగా అయితా ఉన్నాడు అని వివరంగా విన్నట్టు శిష్యుడు గురువు దగ్గర ఒప్పజెప్పా. మరి ఏది అంతఃకరణ మాలిన్యముతో ఉన్నప్పుడు, ఏది కూడా అంతఃకరణ మాలిన్యముతో ఉన్నప్పుడు అని అడిగా గురువుగారు. మొదట నేను నేను అను అధ్యాస కలుగునప్పుడే దానిని దూరీకరించి, మొదట నేను నేను అనేటువంటి అధ్యాస కలిగినప్పుడు దాన్ని దూరీకరించి నేను అన్నది పరమాత్మ అని దృఢముగా భావించినప్పుడే అంతఃకరణము చైతన్యవంతమవుతున్నది. ఇప్పుడు ఈ 2 రోజులు విన్నదానికి విన్నది విన్నట్టుగా ఒప్పజెప్తున్నాడు. మొదట నేను నేను అనేటువంటి అధ్యాస కలిగినప్పుడు, దాన్ని దూరీకరించినప్పుడు, వాటిపైన ఎక్కువ ధ్యాస కలిగి ఉన్నప్పుడు నేను అన్నది పరమాత్మ అని దృఢముగా భావించినప్పుడే అంతఃకరణము చైతన్యవంతమవుతా ఉంది. ఇది నిర్వీకారమవుతా ఉంది. అప్పటికి ఆ రకంగా నీవు దృఢం పొందితే అప్పుడు అది చైతన్యవంతమై అవుతా ఉంది. ఆ చైతన్యవంతమైనటువంటిది నిర్వీకారమవుతా ఉంది. అక్కడ ఏ వికారములు లేనటువంటి స్థితిని పొందుతా ఉంది. అది గురుగారు ఒప్పుకుండేదాన్ని. అది ఇప్పుడు ఆత్మగా ఇట్లా నువ్వు ఎప్పుడైతే చేశావో, చివరి దానికి సారాంశం ఏమంటే అది పరమాత్మ అన్నాడు కదా. నువ్వు ఇప్పుడు ఆత్మగా ఇట్లా నువ్వు ఎప్పుడైతే చేశావో, నేను ఆత్మగా ఉన్నాను అనేటువంటి భావంతో ఎప్పుడైతే నువ్వు అలవర్చుకున్నావో, అప్పుడు చివరి దానికి ఏమైంది? దాని సారాంశము పరమాత్మ అన్నాడు. సమిష్టికి చెప్పారు అది. అప్పుడు నువ్వు సమిష్టి స్థితిని పొందొచ్చు. సమిష్టి పరమాత్మ. ముందేమో వ్యష్టిగా నువ్వు ఆత్మగా ఉన్నప్పుడు ఆ శరీర ధర్మం అనేటువంటి అభిమానం పోయిందాడ. ముందు వ్యష్టిగా నువ్వు ఆత్మగా ఉన్నప్పుడేమో ఆ శరీర ధర్మం అనేటువంటి అభిమానం పోయింది. ఆత్మానుభవం పొందావు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆత్మానుబంధం పొందావో కనుక నువ్వు ఇప్పుడు ఆత్మానుభవం పొందావు అంటే ముందుగా సాంఖ్య శాస్త్రంలోని పంచకోశాలన్నీ నీకు చక్కగా తెలిసి ఉండాల. నువ్వు సాంఖ్య శాస్త్రంలోని పంచకోశాలని నీకు చక్కగా తెలిసి ఉండాలి. నువ్వు ఆత్మ అనుభవం పొందినావు అంటే ఏమేమది? అన్నమయ్య కోశం అంటే ఏమిటి? అది ఎట్లా తయారైంది? ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము అవన్నీ వివేక చూడమనిలో ఉంటాయి. వివేక చూడమని చూస్తే ఇది శంకరాచార్యులు రాసినటువంటిది, ఇది గ్రంథం. ఈ వివేక చూడమని కూడా మన దగ్గర ఉందాది, ప్రింట్ గ్రంథమే. దాన్ని మనకు ఇప్పుడు గయాను అనువాదంలో వెంకటేశ్వర స్వాముల వారు రాశారు. సూక్ష్మ శరీరం అవన్నీ వివేక చూడమనిలో ఉంటాయి. అప్పుడు నేను ఈ శరీరం కాదు. వాటి అనుభవాన్ని తీసుకునేప్పుడు అప్పుడు నేను ఈ శరీరం కాదు. శరీరం నాకు ఆత్మానుభవం కోసం తెచ్చుకున్నటువంటి పనిముట్టు. ఈ శరీరం ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు? ఆత్మానుభవం కోసం తెచ్చుకున్నటువంటి పనిముట్టు అని ఆ భావనతో నిత్యము జీవనం చేస్తావు. ఇది ఒక పనిముట్టు అనేటువంటి భావంతో నిత్యము నీవు జీవనం చేస్తావు.
ఆత్మభావముతో ఎట్లా చేస్తావు జీవనము అంటే ఆత్మభావంతో చేస్తావు. ఇప్పుడు శరీర భావముతో ఎట్లా చేస్తున్నావో అలాగే కూడా నువ్వు ఆత్మభావంతో చేస్తావు. ఇప్పుడైతే ఎట్లా శరీర భావంతో చేస్తున్నావో ఆ విధంగానే నీవు ఆ ఒక మెట్టు ఎక్కిన తర్వాత, నువ్వు ఆత్మానుభవం పొందిన తర్వాత, ఇప్పుడు శరీరానుభవంలో ఉన్నావు. ఈ శరీరానుభవంలో ఉన్నప్పుడేమో ఏ విధంగా చేస్తున్నావో ఆ విధంగానే ఆత్మభావంతో చేస్తావు. ఎంతో సాధన ఉండాలి నీకు, ఎంతో సాధన ఉండాలి. మరి సహజం అవ్వాలి కదా నీకెంతో సాధన కుదిరితే అది నీకు సహజమవుతుంది. ఇప్పుడు శరీరము ఎంతో సాధన కలిగి బాల్యం నుంచి వ్యవహరించుకు వచ్చినావు కాబట్టి ఈ శరీర అనుభవంతో ఈజీగా ప్రవర్తించుకొని నడుస్తూ ఉన్నావు, ఆ అనుభవంలో ఉన్నావు కాబట్టి. మరి ఆత్మానుభవం కావాలంటే ఎంతో సాధన చేసి ఆత్మానుభవాన్ని పొందాల కదా. మరి సహజం అవ్వాలి అని కదా నీకు ఇప్పుడు తెలిసిందిగా, ఇప్పుడు అర్థమైందా? నిరంతరము ఆత్మభావనలో ఉండాలి. నిరంతరము నువ్వు ఆత్మభావనలో ఉండాలి. నిరంతరము అంటే ఎట్లా? ఇప్పుడు నిరంతరము నువ్వు ఒక స్త్రీని అని ఉండడం లేదా? ఇప్పుడు నేను స్త్రీని అని ఉండడం లేదా నిరంతరము? గాఢ నిద్రలో కూడా లేపితే మీ అమ్మ పేరు చెబితే నువ్వు లేవవు, నీ పేరు చెప్తేనే లేస్తావు. చూడు, గాఢ నిద్రలో కూడా మీ అమ్మ పేరు చెప్తే నువ్వు లేస్తావా? లేవు, నీ పేరు చెప్తేనే లేస్తావు. అది అనుభవంలో ఉంది కదా, అది సదా గుర్తు కలిగి ఉంది కదా. ఎట్లా అంటే నెత్తి మీద చుట్ట చుట్టుకొని సుమారు 1, 2, 3 పెట్టుకొని పోతా ఉంటావు నెత్తి మీద, దొంతుల మాదిరి దావింటి నడుస్తా ఉన్నావు. ఇక భుజం మీద ఇంకోటి ఏదో పెట్టుకున్నావు, దారి తప్పవు. పైన ఉండేటువంటి చూపు ఉంటుంది పైకి, అది కదిలితే దానిపైన జాగ్రత్త పడతావు. మన భుజం మీద ఒకటి పెట్టుకున్నావు, అది మోస్తున్నావు. ఈ విధంగా నీ దృష్టి ఉంది కదా. ఆ విధంగానే నీవు అలవర్చుకునేటువంటి విషయము అది సాధనారూపంగా అలవాటైపోతుంది. నిరంతరము అంత గాఢ నిద్రాస్థితిలో కూడా నువ్వు ఎంత సహజంగా ఉన్నావు చూడు, శరీర ధర్మంగా ఉన్నావు. అలాగే ఇట్లా సాధన చేసుకుంటూ ఉంటే నీకు అలవాటు అయిపోతే అది అప్పుడు నేను సహజంగా ఆత్మనై ఉన్నాను అని అనుభవం రావాల. అప్పుడు నేను సహజంగా ఆత్మనై ఉన్నాను అంతే. ఈత కూడా అంతే, సాధన చేసినావు, ఏనాడైనా నీళ్ళ భయంతో ఇబ్బందే లేదు, ఏనాడైనా అది అలవాటు పూర్వకంగా ఈదగలుగుతావు. అట్లా అలవాటు చేసుకుంటే అట్లా ఆత్మనై ఉన్నాను అనేటువంటి అనుభవం రావాలని వీటిని ఎప్పటికప్పుడు విచారణ చేసుకో. ఎప్పటికప్పుడు మరిస్తే చెరుస్తుంది, మరచకూడదు. వీటిని ఎప్పటికప్పుడు విచారణ చేసుకోవాలి. నాలో ఏవి పనిచేస్తున్నాయి? నేను శరీరం కాదు కదా, నేను ఆత్మను కదా, నాలో ఏవేవి పనిచేస్తున్నాయి అన్నప్పుడు ఆ వచ్చేవన్నీ నీ యొక్క సంస్కారాల చేత ఈ 3 గుణాలతోనే కదా వచ్చేది. ఇది పనిముట్టు. ఈ పనిముట్టుకుండేటువంటి గుణాలు, ఈ పనిముట్టుకుండేటువంటి కోశాలు, ఈ పనిముట్టుకుండేటువంటి కర్తృత్వ భోక్తృత్వాలు, అభిమానాలు, ఈ పనిముట్టుకుండేటువంటి అంతఃకరణ స్థితి,
ఇవన్నీ కూడా నేను శరీరం కాదు కదా, నేను ఆత్మను కదా అన్నప్పుడు ఆ వచ్చేవన్నీ నీ యొక్క సంస్కారాల చేత ఈ 3 గుణాలతోనే కదా వచ్చేది. అట్లా టాలీ చేసుకోవాలి నువ్వు. వీటికి విలక్షణమైన ఆత్మస్వరూపానివి నీవు కదా, వీటికి విలక్షణమైన ఆత్మస్వరూపానివి కదా నీవు. అందువలన అవి నాకు లేవుగా అని, అవి నాకు లేవు అని ఆ విధంగా తాదాత్మ్యం లేకుండా విలక్షణంగా శరీర ధర్మంగా చేయాలి నువ్వు. ఇది శరీర ధర్మం చేయాల్సి ఉంది కాబట్టి చేస్తున్నావు. ఇది శరీర ధర్మం చేయాల్సి ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. ఇప్పుడు ఆత్మనేను నాకు లేదుగా, శరీర ధర్మంగా ఏమో చేస్తున్నావు, ఆత్మనేను నాకు లేదుగా అని చేస్తూ ఉండాలి. అవి శరీర ధర్మంగా చేసేటివి చేస్తూ ఉండాలి. ఆ ఆత్మనేటువంటి నాకు లేదుగా అని చేస్తుంటేనే వాళ్ళ చేత నువ్వు ఉద్ధరించబడాలి. చేస్తూ ఉంటేనే వాళ్ళ చేత నువ్వు ఉద్ధరించబడాల. ఇవన్నీ నీకు ఈ కోశములు గుణములు అన్నీ ఉంటాయి, వాళ్ళ చేతనే నువ్వు ఉద్ధరించబడాల. అనుభవం రావాలి కదా. అనుభవం రావాలి అంటే ఏం చేయాలి? ఆ సంస్కారం కలిగిన వ్యక్తులు ఉంటేనే కదా. అనుభవం రావాలంటే ఏం చేయాలి నీవు? ఆ సంస్కారం కలిగినటువంటి వ్యక్తులు ఉంటేనే కదా వచ్చేది. శరీర ధర్మంగా చేస్తుంటావు కానీ నేను ఆత్మను కదా, వాళ్ళు ఉంటేనే కదా ఆత్మానుభవం వచ్చేది. ఆ శరీరాన్ని నడిపించేటువంటి కర్తలంతా కూడా ఉంటేనే కదా నీవు ఆత్మానుభవం నీకు వచ్చేది అని అనుకుంటూ కర్తవ్యం చేస్తూనే శరీరానుసారం నుండి విలక్షణం కావాల. ఆ విధంగా చేస్తూనే శరీర ధర్మంగా చేస్తూనే ఆత్మను కదా నేననేటువంటి అనుభవంలోకి తెచ్చుకొని వాళ్ళు ఉంటేనే కదా ఈ ఆత్మానుభవంతో వచ్చేది నాకు అని అనుకుంటూ కర్తవ్యం చేస్తూనే నువ్వు అక్కడ కర్తవ్యం చేస్తూ ఎట్లుండాల? కర్తవ్యము కర్తృత్వరహిత కర్మాచరణగా ఉండాల, ఫలాపేక్ష లేకోకుండా అనేటువంటి భావంతో నువ్వు చేస్తూ ఉంటే ఆ కర్తవ్యం చేస్తూనే శరీరానుసారము నుండి విలక్షణం కావాల. ఆ శరీరానుసారం నుండి నువ్వు విలక్షణం కావాలి, లేకపోతే ఏమవుతుంది? రాదు కదా, నీకు ఆ అనుభవం రాదు కదా. ఎట్లొస్తుంది? అంతఃకరణ నేను అనుకొని చేస్తేనేమో వాళ్లే బంధన జనన మరణ ప్రవాహేతు అయింది. ఆ అంతఃకరణ నేను అనుకొని చేసేటువంటి వ్యవహారం అంతా కూడా ఏమైంది? బంధన జనన మరణ ప్రవాహేతు అయింది. అది నేను ఆత్మను అని వాళ్లతో వ్యవహరించినప్పుడు ఉన్నటువంటి సంస్కారాలు పోతున్నాయి. ఈ బంధన జనన మరణ హేతువుగా ఉన్నటువంటి అంతఃకరణంతో వ్యవహారం చేసేటువంటివన్నీ కూడా పోతా ఉన్నాయి. అవి క్రొత్తవి ఏర్పడకుండా ఆత్మానుభవం వస్తోంది. ఆడ కొత్తవేమీ ఏర్పడాల్సిన పనిలే, అవే పని చేస్తాయి. అప్పుడు ఆత్మానుభవము ఏర్పడతా ఉంది వాటి వల్లనే. కనుక వాళ్ళ వల్లనే నాకు ఈ విముక్తి. ఇప్పుడు వెష్టిగా శరీర ధర్మం పంచకోశ విలక్షణం అనేటటువంటిది చక్కగా అర్థం చేసుకో. నువ్వు వెష్టిగానే ఉండి ఈ శరీర ధర్మం అంతా పంచకోశ విలక్షణం అనేటటువంటిదంతా కూడా చక్కగా అర్థం చేసుకో. అర్థం చేసుకుని రోజు ఆత్మగా భావన చేసి మాట్లాడుతున్నానా? ఆత్మభావనతోనే క్రియలు చేస్తున్నానా?
లేకపోతే సత్వగుణంగా చేస్తున్నానా, నా సహజ స్థితిలో ఉన్నానా అని చూసుకో, నువ్వు చెక్ చేసుకో. రోజు ఆత్మభావన చేసి మాట్లాడుతున్నానా లేదా, ఆత్మభావనతోనే క్రియలు చేస్తున్నానా, నేను చేసే పని అంతా కూడా ఆత్మభావనతో చేస్తున్నానా లేదా, లేకపోతే సత్వగుణంగా చేస్తున్నానా, నా సహజ స్థితిలో ఉన్నానా అని చూసుకో. తబక్కన మెదులుతావు, తబక్కన అరిషడ్ వర్గాలు ఏర్పడతాయి. అప్పుడు ఏమైతున్నానో, గురువాక్యం ఏమై ఉందో, నేనేమై ఉన్నానో నువ్వు పరీక్ష చేసుకో. శరీర భావం లేకపోతున్నానా, ఆత్మభావంలో ఉన్నానా లేదా అనేటువంటిది నువ్వు చెక్ చేసుకో. అట్లా సత్వగుణంలో ఉంటే సత్వగుణం పనిచేస్తుంది. వాళ్ళకి నీకి ఉన్నటువంటి సంస్కారయుతంగా అక్కడ రజోగుణంలో ఉంటేనా రజోగుణం నీ మీద ఉంటుంది. ఇప్పుడు వీటికి విలక్షణమైన స్థితిలో నీవు ఉన్నావు గనుక గుర్తిస్తావు. ఇక్కడ స్వస్వప్నం జరిగింది కాబట్టి, అంటే గురువాక్యం విన్నావు కాబట్టి నువ్వు గుర్తించగలుగుతావు, లేకుంటే రజోగుణంలోనే ఉంటావు. సత్వగుణము నీకు దాటుకోవాలంటే సత్వగుణంలో ఉండేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకొని సత్వగుణం పనిచేస్తుంది అక్కడ. వాళ్ళకి నీకి ఉన్నటువంటి ఆ సంస్కారితంగా ఏర్పడుతుంది. నీ పక్కలోనే తిరుగుతూ ఉంటారు, వాళ్ళు మెదిలేదానికి నువ్వు మెదిలేదానికి అప్పుడే డిఫరెన్స్ కనపడతా ఉంటుంది. అక్కడ రజోగుణం ఉంటే రజోగుణం నీ మీద ఉంటుంది. ఇప్పుడు వీటికి విలక్షణమైనటువంటి స్థితిలో నీవు ఉన్నావు గనుక ఇప్పుడు గుర్తిస్తావు నువ్వు. ఇది శరీర ధర్మం. నాకు లేదు అని, ఇది శరీర ధర్మం, నాకు లేదు అని దాన్ని కొత్తగా ఏర్పరచకుండా పాత వాటిని ఖర్చు చేసుకుంటున్నటువంటి కొలది, పాత వాటిని ఖర్చు చేసుకుంటున్న కొలది, ఇది రజోగుణంలో ఉన్నటువంటి విషయం అంతా నువ్వు ఖర్చు చేసుకుంటా శరీర భావన క్షీణిస్తూ ఆత్మభావన బలపడుతుంది. ఆ విధంగా నువ్వు అలవాటైపోతే శరీర భావన అంతా క్షీణిస్తుంది, ఆత్మభావన బలపడతా వస్తుంది. అప్పుడు ఆత్మ సహజమైనప్పుడు నీకు అన్యాయంగా రెండవది కనపడదు. ద్వంద్వస్థితి నీకు తెలియబడదు. ఆ వైఖరి కానీ ఆ వంకరి కానీ ఏది నీకు తెలియబడదు, కనపడదు. ఎట్లా అంటే అద్దం దగ్గరికి వెళ్ళి నీ ప్రతిబింబం ఎట్లా చూసుకోగలుగుతున్నావో, అద్దం ముందరికి పోయి నీ ప్రతిబింబాన్ని నువ్వు ఎట్లయితే నీ ముఖాన్ని నువ్వు చూసుకుంటున్నావో, అద్దం సహాయం లేకపోతే నిన్ను నీవు చూసుకోలేవుగా. అద్దం సహాయం లేకపోతే నిన్ను చూసుకోలేవు. కాబట్టి ఇప్పుడు అద్దంలాగా వాళ్ళందరి సహకారంతో నిన్ను నీవు చూచుకుంటూ అంతరేంద్రియ సమూహము, త్రిగుణముల సమూహముతో, తర్వాత పంచకోశ సమూహముతో నిన్ను నీవు చూసుకుంటూ అనాత్మని లేకుండా చేసుకొని, ఈ అనాత్మని లేకుండా చేసుకొని ఆత్మగా సహజమై ఉన్నప్పుడు, నువ్వు ఆత్మగా సహజమై ఉన్నప్పుడు ఈ ఆత్మే సర్వత్రా సర్వులలోనూ ఉన్నది కదా. ఈ ఆత్మే సర్వత్రా పిపీలకాది బ్రహ్మ పర్యంతము, వృక్షలతాదులయందు, శిలాపాషాణాదులయందు, ఇవేది చూసినా. అందుకే మన హిందూ సాంప్రదాయంలో చెట్టుకు బొట్టు పెడతారు, మొక్కుతారు, రాతికి బొట్టు పెడతారు, మొక్కుతారు. అంతా ఈ ఆత్మే సర్వత్రా సర్వులలోనూ ఉన్నది కదా అని నీకు అనుభవం కలిగినప్పుడు నీకు అన్యంగా ఎవరూ కనిపించరంగా. నీవు అది లేదు, ఇది లేదు, ఆ చెట్టు లేదు, ఈ గుట్ట లేదు, ఈ పుట్ట లేదు అనే దానికి లేదు.
అంతయు ఆత్మభావమైనటువంటి భావనతో నువ్వు చూసినప్పుడు, అంతటియు అదే ఉందనేటువంటి భావన నీకు వచ్చినప్పుడు, వృక్షలతాదుల యందు శిలాపాషాణాదుల యందు సర్వత్రా పిపీలకాది బ్రహ్మ పర్యంతము ఏదైతే ఉపాధిగా తీసుకుందో వాటి ఎందంతయు అదే ఉంది. ఈ ఆత్మే సర్వత్రా సర్వులలోనూ ఉన్నది కదా అని నీకు అనుభవం కలిగినప్పుడు నీకు అన్యంగా ఎవరూ కనిపించడం కాడ. తెలిసిందా? ఎవరు కనిపించరు. కనిపించనప్పుడు నీకు కర్తృత్వ భోక్తృత్వాలు పోయినాయి. ఆడ కొత్త కర్మ లేదు, ఆడ పాత కర్మ లేదు, కొత్తగా నువ్వు అనుభవిస్తున్నానటువంటి భావన లేదు, పాత కర్మ లేదు. అహంకారం పోతే నిరహంకారి అవుతావాడ. అహంకారం పోతే నిరహంకారి అవుతావు. అప్పుడు ఆత్మగా నిరాడంబరముగా సంసారం చేస్తున్నావు. అప్పుడు నీవే ఎట్లున్నావు? ఆత్మగా నిరాడంబరముగా, ఏ ఆడంబరము లేనటువంటి స్థితిగా సంసారం చేస్తున్నావు. నీ శరీర ధర్మమైనటువంటి కర్తృత్వ భోక్తృత్వాలన్నీ చేస్తున్నావు. అలా చేయకుండా పోతే నీకు అనుభవం రాదు. అందుకే రాజయోగంలో ఉంటేనే నువ్వు తెలియబడతావు. అలా చేయకపోతే నీకు అనుభవం రాదు. వాటిని అనుభవిస్తూ వాటి వల్లనే నువ్వు నేర్చుకోవాలా అంటున్నాడు. ఆత్మభావనలో ఉంటే ఆత్మానుభవం వచ్చింది, శరీర భావంలో ఉంటేనేమో జనన మరణ ప్రవాహానికి తీసుకుని వెళ్తుంది. చూడండి ఏది కావాలో మీకు. ఆత్మభావంలో ఉంటే ఆత్మానుభవం ఇచ్చింది అనమాట, ఆ అనుభవాన్ని ఇస్తా ఉంది. శరీర భావంలో ఉంటే ఏం చేస్తుంది? జనన మరణ ప్రవాహానికి తీసుకుని వెళ్తాంది. ఇప్పుడు జనన మరణ ప్రవాహానికే తీసుకొని పోనీలే అనుకుంటే ఇప్పుడన్నీ అనుభవించినటువంటి అవే కదా. ఇప్పుడు ఈ రోజంతా కాలం గడిచింది, ఈ రోజంతా ఏం తిన్నాము, ఏం తాగినాము, ఏం నిద్రపోయినాము, ఇదే అనుభవమే కదా. మళ్ళీ రేపు తెల్లారితే రేపు కూడా అంటే ఈ జన్మలో ఏమి అనుభవించామో అదే కదా ఈ జన్మ వస్తే ఇంకా నువ్వు అనుభవించేది ఏమి లేదు కదా. మరి ఏది కావాలా మనకు? ఆత్మభావనలో ఉంటేనేమో ఆత్మానుభవము వచ్చింది, ఆ అనుభవం అంతా ఇచ్చింది. శరీర భావనలో ఉంటేనేమో ఎటు తీసుకుపోయింది? భవబంధం అనేటువంటి ప్రవాహంలోకి తీసుకుపోయింది. ఈ జనన మరణ ప్రవాహం అనేటువంటి దానికి తీసుకుపోతాను. ఒక్క భావనతోనే చూడు ఈ వ్యవహారం అంతా ఉంది. చూడు, ఒక్క భావనతోనే ఈ వ్యవహారం అంతా ఉంది. శరీర ధర్మంగా క్రియలన్నీ చేస్తూనే ఉంటావు. ఈ శరీర ధర్మంగా ఎట్లా ఉండాలో, లోకంతో ఎట్లుండాలో, సంసారంలో ఎట్లుండాలో, తల్లిదండ్రులతో ఎట్లుండాలో, భార్య పిల్లలతో ఎట్లుండాలో, ఏ ధర్మాన్ని ఆ ధర్మాన్ని పాటిస్తా ఉన్నావు. ఆ క్రియలన్నీ చేస్తున్నావు. తండ్రి స్థానంలో ఉన్నప్పుడు తండ్రి ధర్మం పాటిస్తా ఉన్నావు, తల్లి స్థానంలో ఉన్నప్పుడు తల్లి ధర్మాన్ని పాటిస్తా ఉన్నావు. పిల్లలు వారి వారి స్థానంలో వారి వారి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తా ఉన్నారు. అయినా ఆత్మానుభవంలో ఉంటే ఆత్మానుభవం ఇచ్చింది. ఇప్పుడు శరీర ధర్మంగా క్రియలన్నీ చేస్తూనే ఉంటావు, అయినా కానీ నువ్వు ఆత్మానుభవంలో ఉంటేనే ఆత్మానుభవం వస్తుంది. శరీర భావంలో ఉంటే శరీర ధర్మమైనటువంటి అనుభవాలన్నీ ఇస్తుంది. ఇది ఆఖరి సారాంశం. అదే పరమాత్మ అన్నాడు అనుకోండి. ఆ పరమాత్మ అన్నప్పుడు సమిష్టికి సంబంధించినటువంటి పిండాండ బ్రహ్మాండ పంచీకరణలు చెప్పుకోవాల. అప్పటికి ఆ ఆత్మే పరమాత్మ అన్నాడు అనుకోండి, మళ్ళీ నీకు ఏ విషయాలు తెలుసా? పరమాత్మ కావాలంటే పరమాత్మ అన్నప్పుడు సమిష్టికి సంబంధించినటువంటి పిండాండ బ్రహ్మాండ పంచీకరణం అంతా ఉంటుంది. ఇక్కడ బ్రహ్మాండ పంచీకరణ, పిండాండ పంచీకరణ. పిండాండ పంచీకరణ తెలిస్తేనేమో ఆత్మానుభవము అర్థమవుతుంది.
బ్రహ్మాండ పంచీకరణ తెలిసిస్తేనేమో పరమాత్మ స్థితి, ఈశ్వర స్థితిని పొందుతావు. అది వెష్టి. పిండాండ స్థితి ఏమో వెష్టి, బ్రహ్మాండ విచారణ ఏమో సమిష్టి. ఈ విధంగా పంచీకరణలు చెప్పుకోవాల. చెప్పుకొని ఒక్కొక్క మహావాక్యాన్ని వివరించి చెప్పుకోవాల. ఈ బ్రహ్మాండ పంచీకరణ అయిన తర్వాత ఏం చెప్పుకోవాలి? ఒక్కొక్క మహావాక్యాన్ని వివరించి చెప్పుకోవాలి. చెప్పుకొని ఒక్కొక్క మహావాక్యాన్ని వివరించి చెప్పుకున్న తర్వాత అప్పుడు సమిష్టిగా నేను పరమాత్మ స్వరూపురాలిని అనేటటువంటిది నీకు అనుభవంలోకి వస్తుంది. మహావాక్య విచారణ సంపూర్ణంగా గురుముఖత విచారించి తెలియబడితే నీకు సంపూర్ణంగా అనుభవంలోకి వస్తుంది. ముందు వెష్టిగా ఈ ఆత్మానుభవం నీకు సహజమై ఉండాలి. ముందు వెష్టిగా ఆత్మానుభవం నీకు సహజమై ఉండాలి. ఉన్నప్పుడే పరమాత్మానుభవం గురించి నీకు చెప్పినప్పుడు అర్థమవుతుంది. నీకు ఇంకా శరీర భావంగా ఉన్నప్పుడే నీకు పరమాత్మ భావం చెప్తే అర్థం కాదు. నువ్వు రెండో మెట్టుకు ఎక్కల్లా, ఆత్మానుభవం రావాల. ఆత్మానుభవం నీకు సహజమైతే అప్పుడు సహజమై ఉన్నప్పుడే పరమాత్మానుభవం గురించి నీకు చెప్పినప్పుడు అది అర్థమవుతుంది. పంచీకరణ చెప్పినప్పుడు మరింత అర్థం చేసుకునే స్థితి నీకు కలుగుతుంది. బ్రహ్మాండ పంచీకరణ కింద చెప్పినప్పుడు నీకు మరింత అర్థం చేసుకునేటువంటి స్థితి నీకు కలుగుతుంది. ఇక్కడ ఆత్మానుభవం లేకుండా నీకు పరబ్రహ్మానుభవాన్ని చెప్తే, ఇక్కడ ఆత్మానుభవం లేకోకుండా నీకు పరబ్రహ్మానుభవాన్ని చెప్తే నీవు అర్థం చేసుకోలేవు. ఇప్పుడు 10వ తరగతి వరకు చదవందే అవతల కాలేజీకి పోయి చదివేకి వీలైతుందా? వీలు కాదు. 10వ తరగతి వరకు నీవు సంపూర్ణంగా బాగా చదివి పాస్ అయినావు అంటే అప్పుడు నిన్ను ఇంటర్మీడియట్లో నీకు సీట్ ఇస్తారు. అక్కడ కాలేజీ 2 సంవత్సరాలు అక్కడ పూర్తి చేస్తేనే నీకు డిగ్రీ. అట్లా నీకు శరీర ధర్మంగా ప్రవర్తించుకునేటువంటి వారివి వాటి చేతనే ఆత్మానుభవాన్ని పొందాలి. పిండాండ విచారణ అంతా తెలియబడి ఆ తర్వాత బ్రహ్మాండ పంచీకరణ తెలుసుకొని నీవు ఆ స్థితిని పొందితే అప్పుడు నీకు ఆ పరమాత్మానుభవం గురించి నీకు చెప్పినప్పుడు అది నీకు అర్థమవుతుంది. పంచీకరణ చెప్పినప్పుడు మరింత అర్థం చేసుకునేటువంటి స్థితి నీకు కలుగుతుంది. ఇక్కడ ఆత్మానుభవం లేకుండా నీకు బ్రహ్మానుభవాన్ని చెప్తేనా నీవు అర్థం చేసుకోలేవు. ఇప్పుడు ఆత్మభావనతో మీరు అట్లా సాధన చేసుకొని ఆత్మానుభవాన్ని పొందాలి. శరీర భావాన్ని క్షీణింపజేసుకోవాల. ఆత్మానుభవం పెరిగిన కొలది శరీర భావన క్షీణిస్తుంది. ఈ మెమరీలో పాతదంతా పోతుంది, కొత్తది ఎక్కిస్తే. శరీర భావాన్ని క్షీణింపజేసుకుంటూ పోతుంది. అది ఆత్మానుభవం పెరిగిన కొలది శరీర భావన క్షీణిస్తుంది. సాధనలో సమస్యలు వచ్చినప్పుడు మీ అంతటా మీకు అధిగమించేటువంటి సత్తా ఉండదు కదా, అప్పుడు ప్రశ్నించాలి గురువుని. సాధనలో సమస్యలు వచ్చినప్పుడు మీ అంతటా మీకు అధిగమించేటువంటి సత్తా ఉండదు కాబట్టి అప్పుడు ప్రశ్నించాల గురువుని. ప్రశ్నించడం అంటే ఏమని ప్రశ్నించాలి? నేను ఈ విధంగా చేశానండి అని క్షుణ్ణంగా చెప్పాలి. నీ అనుభవాన్ని చెప్పినప్పుడు అక్కడ సమస్య ఇట్లా వచ్చింది, నేను ఇట్లా వ్యవహరించాను, ఇది నాకు పరిష్కారం కాలేదు అనేది స్పష్టంగా అనుభవం ఉండాల.
అందుకే గురువు దగ్గరకు పోతే గురువు ఏదో ఒకటి చెప్పండి అని అనకూడదు. ప్రశ్నను తీసుకురావాల. ప్రశ్నను తీసుకొస్తే ఆ ప్రశ్నకు సంకల్పే సిద్ధి, నీలో ఉన్నటువంటి సంకల్పము సిద్ధిస్తుంది. నువ్వు ప్రశ్నిస్తే అదే సంకల్పం, అది వేదనగా ఉంటుంది ఆ ప్రశ్న నీకు. ఆ ప్రశ్నకు వివరంగా గురువు దగ్గర విన్నప్పుడు అది నీకు అనుభవంలోకి వస్తుంది. దానిని గురువుకు చెప్పగలగాలి. చెప్పగలిగినప్పుడు నీ స్థితి అర్థమవుతుంది ఆయనకు. చెప్పగలిగే సత్తా కూడా అదే వస్తుంది. చెప్పగలిగిన స్థితి నీకు వస్తే అప్పుడు నీ స్థాయిని బట్టి నీకు ఎట్లా చెబితే నీవు దానిని దాటగలవో దాన్ని బట్టి చెప్తాడు గురువుగారు. ఆ భాషను బట్టి చెప్తాడు. చెప్పగలిగినటువంటి స్థితి నీకు వస్తే అప్పుడు నీ స్థాయిని బట్టి నీకు ఎట్లా చెబితే నీవు దాన్ని దాటగలుగుతావు అని ఆ స్థాయిలో నీకు గురువు చెబుతాడు. అట్లా చెప్పకుండా ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది అంటే నీ స్థాయి తెలియదుగా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో తెలియదు కదా. నువ్వు అడిగే ప్రశ్నను బట్టి అర్థం చేసుకుంటాడు ఏ స్థాయిలో నువ్వు ఉన్నావు, ఏ స్థాయిలో మాట అడుగుతా ఉన్నావు అని. ఆ స్థాయిలో నీకు గురువు చెప్తాడు. అట్లా చెప్పకుండా ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది అంటే నీ స్థాయి తెలియదు కదా. నీ స్థాయి తెలియకుండా చెబితే నీవు అర్థం చేసుకోలేవు కదా. అందుకని నీ అనుభవాన్ని క్షుణ్ణంగా నీ స్థితినంతా కూడా వ్యక్తం చేయగలగాలి, గురు ముందర చెప్పగలగల. అప్పుడు నీ స్థాయి భేదము గురువు గుర్తిస్తాడు. ఏ స్థాయిలో చెబితే అవగాహన చేసుకుంటావో అప్పుడు నాకు తెలుస్తుంది. నీకు ఏ స్థాయిలో చెప్తే, ఏ సబ్జెక్ట్ చెప్తే నీవు అర్థం చేసుకుంటావో అప్పుడు నాకు తెలుస్తుంది. ఆ స్థాయిలో నువ్వు అవగాహన చేసుకునే తెలివి నీకు ఇస్తాం. ఆ స్థాయిలో నువ్వు అవగాహన చేసుకునేటువంటి తెలివి నీకు ఇస్తాం, సలహా చెబుతాం. అప్పుడు సునాయాసముగా దాటగలుగుతా పోతావు. ఇట్లా ప్రతిదీ రోజువారీ సాధన చేసుకున్నప్పుడు ప్రతిసారి సంస్కారాలు వస్తూ ఉంటాయి. నీవు రోజువారీ నువ్వు సాధన చేసుకునేటప్పుడు ఏమైతే అన్నీ పుంగవులుగా బయటవన్నీ తోస్తా ఉంటాయి. నీకు తెలివి పెరిగిన కొద్దీ కొంత అనుభవంతో నీ అంతట నువ్వు సరి చేసుకోగలుగుతా ఉంటావు. దానిలో నీకు తెలివి పెరిగే కొద్దీ నువ్వు కొంత అనుభవంతో నీ యొక్క గురువు చెప్పినటువంటి అనుభవంతో నీ అంతట నువ్వు సరి చేసుకోగలుగుతా ఉంటావు. సరి చేసుకోలేనప్పుడు మళ్ళీ గురువును ప్రశ్నించి అడుగుతావు. నువ్వు ఒకవేళ సరి చేసుకోలేనప్పుడు మళ్ళీ గురువును ప్రశ్నించి అడుగుతావు. అప్పుడు స్థాయి పరంగా పైకి వెళ్తున్నావు కనుక అప్పుడు స్థాయి పరంగా ఓ మెటుకు పైకి పోతున్నావు కాబట్టి నీకు ఎట్లా చెప్పాలో అట్లా చెప్పినప్పుడు మొదట్లో ఉన్నంత ఇబ్బంది ఇప్పుడు నీకు ఉండదు. మొదట్లో ఉన్నటువంటి ఇబ్బంది ఇప్పుడు నీకు ఉండదు. అనుభవం పెరిగి తెలివి పెరిగిన కొలది వెంటనే గ్రహించగలుగుతా ఉంటావు. అనుభవం పెరిగి తెలివి పెరిగిన కొలది వెంటనే గ్రహించగలుగుతావు. ఎందుకంటే విననేర్చింటావు కాబట్టి, ఆ అనుభవంలో విననేర్చింటావు, సాధనలో అభివృద్ధి పొందింటావు. ఇట్లా గురువుని నువ్వు ప్రశ్నించడము, గురువు నీకు మార్గం చూపించడము ఈ విధంగా కొనసాగినప్పుడు ఏమవుతోంది? ఈ విధంగా కొనసాగినప్పుడు ఏమవుతోంది? నీవు గురువుని వెంబడిస్తూ ఉంటే గురు శిష్య న్యాయంగా ఉంటారు. నీవు గురువుని వెంబడిస్తే గురు శిష్య న్యాయంగా ఉంటారు. చెప్పండి.
తల్లిదండ్రులు విడిచిపెట్టి ఎక్కడైనా నువ్వు ఉండేదానికి క్షణమైనా గడిపేదానికి ఉందా? ఆడ ఈ శరీర ధర్మంగా శరీరాన్ని ఇచ్చినటువంటి తండ్రి వచ్చినప్పుడు ఆ తల్లి తండ్రి వాళ్ళ అనుభవంలో నడుస్తావా లేదా? వాళ్ళ క్రమంలో నడుస్తావా లేదా? ఆ విధంగానే గురువుని ఎన్నుకున్న తర్వాత కూడా గురు క్రమములో దీనికి కొంత కాలాన్ని కేటాయించి శ్రద్ధ, భక్తి, వినయ విజయాలతో తెలియబడతా రావాలి. అట్ట రాకపోతే ఎట్ట కుదురుతుంది? కాలాన్ని వెచ్చించాలి. ఫస్ట్ భక్తి ఏమో ఉంటుంది, జ్ఞానమేమో ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. కాలం సరి చేసుకోలే. కాలాన్ని సరి చేసుకుంటే ఈ గంట ఇక్కడ గడిపితే ఎట్లా, గురు సన్నిధానం పోయి కొంతసేపు విందామనేటువంటి అనుభవం రావాలి. ఉంటే గురు శిష్య న్యాయంగా ఉంటారు. తెలిసిందా? అప్పుడు నువ్వు ఏమవుతున్నావు? నువ్వు క్షీణిస్తున్నావు. నాకు తెలియనివన్నీ గురువు ప్రసాదిస్తున్నాడు, నేను ఒడ్డున పడుతున్నాను అనే విషయాన్ని నువ్వు గుర్తిస్తా వస్తావు. నాకు తెలియనివన్నీ కూడా గురువు ప్రసాదిస్తున్నాడు, నేను ఒడ్డున పడుతున్నాను అని నీకు అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉంటుంది కదా. ఈ విధంగా గురువు సహాయంతో గురు సూచన ప్రకారము నువ్వు శరీర ధర్మం నుంచి విలక్షణమవటానికి సాధన చేస్తున్నప్పుడు, ఈ విధంగా గురువు సహాయంతో గురు సూచన ప్రకారము నువ్వు శరీర ధర్మం నుంచి విలక్షణం అవటానికి సాధన చేస్తున్నప్పుడు శరీర ధర్మం క్షీణిస్తూ ఆత్మగా స్థిరపడుతున్నావు. ఇది నువ్వు సొంతంగా కష్టపడి పని చేసుకోవాలా. ఇది నువ్వు సొంతంగా కష్టపడి పని చేసుకోవాలి. గురువు అంటే ఎక్కడున్నాడు? నీ యందే ఉండి నిన్ను నడిపిస్తా ఉన్నాడు. ఆ గురువుని చూడు. నీ యందు ఉండి నీ వ్యవహారాలన్నీ చేస్తున్నాడు. గురువు సర్వసత్తా పరుడు, సర్వాంతర్యామి. ఆయన వీటి యందు 36 మంది దేవతలను పెట్టుకొని ఈ శరీరాన్ని నడిపిస్తా ఉన్నాడు. 36 మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు ఆయనకు, గురువుకు. ఎవరెవరితో ఏం పని చేపిల్లా పని చేపిస్తా ఉన్నాడు ఈ శరీరంలో. అక్కడ ఉండేటువంటి గురువును గుర్తించాల. ఇప్పుడు 200 కిలోమీటర్లో ఉన్నాడు స్వామి, ఏలుకుంటలో స్వామి ఉన్నాడు. చూడండి, మదనపల్లి దగ్గర దాదాపు 150-160 కిలోమీటర్లు. డైలీగా దర్శించగలుగుతారా? దర్శించలేరు. మీకు చూపించినటువంటి గురువు ఉన్నాడు, మీ యందుండి నడుస్తా ఉన్నాడు, నడిపిస్తున్నాడు. ఆ గురువుని చూడండి. అట్లా నువ్వు సొంతంగా కష్టపడుకోవాలా ఆ గురువుని చూసేటువంటి స్థాయి రావాలని. సొంతంగా కష్టపడి పని చేసుకోవాలా. గురువు ఊరికే మార్గం చెబుతూ ఉంటాడు అంతే. గురువు ఏమే మార్గదర్శకుడు, మార్గం చెప్తా ఉంటాడు. అప్పుడు గురువు యొక్క ఔన్నత్యము నీకు తెలుస్తుంది. అప్పుడు ఈ విధంగా గురువులో నువ్వు లీనమైపోతావు. నువ్వు ఉండవు, నువ్వు బలహీనపడతావు వాడ. అప్పుడు నీలో గురువు బలపడడం లేదు. అప్పుడు నీలో గురువు బలపడతా ఉన్నాడు కదా. ఇది గురువును వెంబడించడం అంటే. గురువు ఎంట అన్నా ఉండాలా, ఇంటన్నా ఉండాలంట. గురువు వెంటన్నా ఇంటన్నా అంటే ఈ గురువు శరీరం వెనకింట కాదు, నీలో ఉండి నిన్ను నడిపించేటువంటి గురువు ఉన్నాడు. ఆ గురువును చూపించాడు గురువు. ఆ గురువు నీ ఇంటనే ఉన్నాడు. ఆ గురువు అన్ని టాలీ చేసుకుంటాడు నిన్ను. ఆ గురువును వెంబడించడం అంటే ఈ విధంగా వెంబడించినప్పుడు నువ్వు క్షీణించి గురువు నీలో ప్రబలమైనప్పుడు మమేకం అవుతావు. అప్పుడు నువ్వు ఆ విధంగా చేయగా ఆ గురువు గారు నీకు ప్రబలమవుతాడు. గురువు నీలో ప్రబలమైనప్పుడు ఆడ మమేకం అవుతావు నువ్వు.
గురు శిష్య మమేకం అంటే అది. గురువు శిష్యుడు ఏకస్థితిని పొందాలంటే అది. అప్పుడు నువ్వు లేకుండా పోయి ఆత్మగా మేల్కొన్నప్పుడు అప్పుడు ఏమైపోతావు? జీవుడుగా లేవాడా. ఆత్మగా మేల్కొన్నప్పుడు సమిష్టి అనుభవం పరమాత్మగా కావాలనేటువంటిది మళ్ళీ నీకు కలుగుతుంది. సమిష్టి అనుభవము పరమాత్మగా కావాలనేటువంటిది నీకు అప్పుడు కలుగుతుంది. అట్లా కలిగినప్పుడు నీకు పంచీకరణ చెప్తారు. ఆ విధంగా కలిగింది అంటే అప్పుడు నీకు పంచీకరణ చెబితే అప్పుడు పిండాండ బ్రహ్మాండ పంచీకరణ ఇదిగో ఇది సర్వ వ్యాపకత్వమే నీవు అంటే అప్పుడు నీకు అర్థమైపోతుంది ఆ విషయం. సర్వ వ్యాపకత్వమైన నీవు అంటే అని గురువు నీకు చూపిస్తాడు. సర్వం కల్విదం బ్రహ్మ, సర్వవ్యాపకమైనటువంటిది నీవు ఇట్లై ఉన్నావు చూడు. అప్పుడు గురువుదే బాధ్యతంగా. నువ్వు కష్టపడి నడక నేర్చుకొని ఆటికి వస్తే అప్పుడు గురువుదే బాధ్యత. ఇక నీదేమీ లేదడా. నీ సంస్కారాలు నీ వ్యవహారం అంతా గురువే చూసుకుంటాడు. ఇంకా సంస్కారం ఎంత అనుభవింపజేయాలో ఏది తగ్గించాలో ఆయనకి తెలుసు కదా. నీకు సంస్కారం ఎంత అనుభవింపజేయాలో ఏది తగ్గించాలో ఆయనకు తెలుసు. అలాగే సంస్కారాలను వాయిదా వేసి నీ శక్తి పెరిగిన తర్వాత నీ ముందుకు తీసుకొస్తాడు గురువు. అలాగే సంస్కారాలన్నీ వాయిదా వేసి నీ శక్తి బాగా పెరిగిన తర్వాత నీ ముందుకు తీసుకువస్తాడు గురువు. అప్పుడు నీవు అధిగమించగలుగుతావు. కానీ ఇంతవరకు నీవు స్వయంగా కష్టపడి సంపాదించుకుంటే తప్ప అక్కడి నుండి గురువు నిన్ను కడతేరుస్తాడు. ఇక్కడి నుంచి కష్టపడి నీవు సంపాదించుకుంటేనే అక్కడి నుండి గురువు నిన్ను కడతేరుస్తాడు. ఇది లేనప్పుడు గురువు కడతీర్చలేడు. నీలో ఆ శబ్ద ఆ యొక్క ఔన్నత్యాన్ని నువ్వు పొందింపబడి కష్టపడకపోతే కుదరదు అక్కడ. ఎందుకంటే నీవు స్వయంగా కష్టపడి సంపాదించుకుంటేనే అక్కడి నుండి గురువు నిన్ను కడతేరుస్తాడు. ఇది లేనప్పుడు గురువు కడతీర్చలేడు. చివరికి అదే పరమాత్మానుభవము అయిపోయిందిగా. ఆ పాయింట్ అర్థమైందా? అని ఊకొట్టాడు శిష్యుడు. చాలు, ఎక్కువ చెప్పినా మళ్ళీ గుర్తుండదు. ఇప్పుడు ఆ పేపర్ తీసుకొని వెళ్ళి చక్కగా దాన్ని చదువుకుంటుంటే నీకు బాగా అర్థమవుతుంది. ఇట్లా చెబితే ఎట్లా ఉంది నీకు ఇప్పుడు? అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి సునాయాసంగా లేదు. అట్లా సాయిరాం, ఆ విధంగా చదువుకో, ఆ విధంగా నడుచుకో. అందుకే వ్రాయబడాల. అందుకే ఎక్కువ చదువున్నటువంటి వారుని అయితేనే బాగా ఉంటుంది అనేటువంటి భావన. దీంట్లో రాసుకుంటే దృఢపడతావు, అర్థం చేసుకుంటే దాన్ని రాసుకున్నటువంటిది రిపీట్గా నువ్వు చదువుకుంటా ఉంటే దృఢపడతావు. ఈ యొక్క పరివారం అంతా, పిండాండంలో ఉన్నటువంటి పరివారం అంతా బాగా కంఠస్థం రావాల. తర్వాత బ్రహ్మాండంలో ఉన్నటువంటి పరివారం అంతా కంఠస్థానికి రావాల. ఎప్పుడైతే నీకు కంఠస్థం చేరుతుందో అనుభవం వస్తుంది. సాధన ఎందుకు, ఎలా అనేటువంటిది ఇప్పుడు ప్రారంభం. సాధన ఎందుకు, అది ఎలా అంటే, బాధలు ఎందుకు వస్తున్నాయి? నీవు స్వార్థంగా ఉన్నప్పుడు, నీ ఇష్టం వచ్చినట్లు వినాలి అందరూ అనుకున్నప్పుడు బాధలు ఎందుకు వస్తా ఉన్నాయి? చూడండి, మన అనుభవంలో చూడండి ఎందుకు వస్తా ఉన్నాయి బాధలు అంటే, నీవు స్వార్థంగా ఉన్నప్పుడు.
నీ ఇష్టం వచ్చినట్లే వినాలి అందరూ అనుకున్నప్పుడు, ఈ ఇంట్లో వాళ్ళంతా నా మాట వినాల, ఈ ఊర్లో వాళ్ళంతా నా మాట వినాల, ఈ మండలం అంతా నా మాట వినాల, ఈ రకంగా ఉన్నప్పుడు నీ ఇష్టానికి వ్యతిరేకిస్తే వారి మీద రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి, నీకు ఈర్ష్య అసూయలు కూడా వస్తా ఉన్నాయి, ప్రశాంతంగా ఉండలేవు. వాళ్ళను కూడా ఉండనీవు, నువ్వు నువ్వు ప్రశాంతంగా ఉండలేవు, వాళ్ళను కూడా ఉండనీవు. కనుక రాగద్వేష ఈర్ష్య అసూయ దంభ అహంకారములనేవి తమోగుణ రజోగుణ లక్షణాలు. ఇవన్నీ తమోగుణ రజోగుణ లక్షణాలు ఇవి. వాటి వల్ల ఎన్ని సంపదలు ఉన్నా సుఖాన్ని పొందలేవు. ఇవన్నీ రాగ ద్వేష ఈర్ష్య అసూయ దంభ అహంకారములు అనేటివి తమోగుణ రజోగుణముల లక్షణాలు ఇవి. వాటి వల్ల ఎన్ని సంపదలన్నా ఉన్నా సుఖాన్ని పొందలేవు. ఎప్పటికప్పుడు కోరికలు పుడతాయి, ఆ కోరికలు తీరగానే ఇంకో కోరిక ఏర్పడుతుంది. అవి తీరకపోయేసరికి వాటికి అడ్డు వచ్చినటువంటి వారి మీద ద్వేషము ఈర్ష్య అసూయలు వస్తుంటాయి. అవి తీరకపోయేసరికి ఏమైంది, వాటికి అడ్డు వచ్చినటువంటి వారి మీద ఏమో ద్వేషం ఈర్ష్య అసూయలు వస్తాయి. ఇట్లా నిరంతరాయంగా రజోగుణం తమోగుణంలో ఉన్నప్పుడు కోట్ల ఆస్తి ఉన్నా కూడా ప్రశాంతత మాత్రం ఆనందాన్ని మాత్రం అనుభవించలేవు. నీకు ప్రశాంతత రాదు, ఆయా ఆనందాన్ని అనుభవించేటువంటి స్వ ఆనందము లేదు. కనుక ఇప్పుడు రాగద్వేషాల మూలంగానే నీకు ప్రశాంతత లేకుండా పోతాంది. ఈ రాగద్వేషాలం కోరడము, ద్వేషించడం, నీలో కోరిక ఉండడము, ఎదుటి వారి విషయాన్ని ద్వేషించడం, ఇట్లా రాగద్వేషాల మూలంగానే నీకు ప్రశాంతత లేకుండా పోతుంది. ఎవరినైనా సాధించాలి అనుకున్నప్పుడు రాత్రి పడుకున్నప్పుడు చూడు, ఎవరినైనా సాధించాలి అనుకున్నప్పుడు కూడా ఏమవుతుంది, నీకు రాత్రి పడుకున్నప్పుడు కూడా అదే ధ్యాస ఉంటుంది, నిద్ర పట్టదు. మరి ఫ్యాన్లు ఏసీలు వేసుకున్నా కూడా నిద్ర పట్టదు. ఎందుకని? ఎందుకు నిద్ర పట్ల నీకు? వాడు వేధిస్తూ ఉంటాడు కనుక వాణ్ణి నువ్వు వేధించాలి అని పెట్టుకున్నావు కదా. ఎవరినైనా సాధించాలనుకున్నప్పుడు వాడిని నువ్వు వేధించాలి, వాడిని సాధించాలి అనుకున్నావు కదా. ఆ వేధించాలని పెట్టుకున్నావు కాబట్టి అటువంటప్పుడు నీకు ఏసీలు పనికిరావు. ఇట్లా ఉండగా ఉండగా ఏమవుతుందంటే మానసికంగా బాగా ఒరిపిడి వచ్చేసరికి ఇగో ఇవన్నీ వస్తాయి. ఇంకా షుగరు బీపీ వస్తుంది. అప్పుడు షుగరు బీపీ వస్తే నీకు ఏది పడితే అది తినడానికి ప్రాప్తం లేదు కదా. ఏది పడితే తినేదానికి అయితే ప్రాప్తం లేదు. కనుక ఇప్పుడు మనము ఆనందంగా ఉండలేకపోతున్నాం. ఆస్తి ఉండి కూడా సుఖం పొందలేకపోతా ఉన్నాం కదా. ఎంత సంపాదించుకున్నా, ఎన్ని కోట్లున్నా తినేదానికే సరిగా నీకు అసౌకర్యం ఏర్పడతా ఉంది. వీటికి ఈ పేజీ అయిపోయింది, కాలం సరిపోయింది. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. మంగళం చెప్పు. స్థిరమగుని పదవిని సుస్థిరముగ సంస్థాపనం చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనారే. ఆర్యులకిప్పుడు మంగళమనారే. పొంగు చూసి
పూర్ణోలయ్యెరుకాను భంగపరచిన గురు పారంపర్యోలకు మంగళమనరే తత్పీఠమునకు మంగళమనరే నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయును లేక మాయయు లేకన్ పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి జందా మంగళమనరే తత్పీఠమునకు మంగళమనరే. కరెంటు నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయును లేక మాయయు లేక పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చెంది మంగళమనరే నిత్యము శుభ మంగళమనరే అంగాలింగములకు అతీత మగుమాయా సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే నిత్యము శుభ మంగళమనరే మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో సద్గురు మూర్తుల హారతిదిగో మంగళ హారతిదిగో మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై. జై గురు.